హాయ్ హలో అండి, వెల్కమ్ టు టీఎస్సీ బడి ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో కంటిన్యూషన్ వీడియో అండి, ఇది థర్డ్ వీడియో. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, కంటిన్యూషన్ బిట్స్ అనేవి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు కొద్దిగా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు కామెంట్ సెక్షన్లో మీరు అనుకున్న ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ అంటే మీరు అనుకుంటారు కదా, ఆ క్వశ్చన్కి కామెంట్ చేస్తే మీరు అనుకునే ఆన్సర్ కరెక్టా అవదా అని తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, ఆన్సర్ అనేది లాస్ట్లో నేను ఇలాగ చెప్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరియు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే నేను మరిన్ని వీడియో చేయడానికి నాకు కొద్దిగా ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా ఉండింది. ఓకేనా ఫ్రెండ్స్, మరియు మనం ఇంతకుముందు వీడియోలో 2 వీడియోస్ చేసాము. అందులో 70 బిట్స్ దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు 71 నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మనం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే 71 బిట్. 2 ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనస్టీ విత్ దేర్ క్యాపిటల్ ఇన్ విజయపూరి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్. కృష్ణా నది తీరంలో విజయపూరి రాజధాని గల ఇద్దరు ఇక్ష్వాకు వంశ రాజులు. ఆప్షన్ 1 సిముకుడు మరియు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 త్రిమూలుడు మరియు విశాఖదత్తుడు. ఆప్షన్ 3 శాంతమూలుడు మరియు వీరపురుష దత్తుడు. ఆప్షన్ 4 విష్ణుమూలుడు మరియు వీరపాక్ష దత్తుడు. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, 71 క్వశ్చన్. 2 ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనస్టీ విత్ దేర్ క్యాపిటల్ ఇన్ విజయపూరి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్. ఆప్షన్ 1 సిముకు అండ్ గౌతమి శాతకర్ణి. ఆప్షన్ 2 త్రిమూల అండ్ విశాఖదత్త. ఆప్షన్ 3 శాంతమల్ల అండ్ విరూపాక్ష దత్త. ఆప్షన్ 4 విశ్వముల్ల అండ్ విరూపాక్ష దత్త. 71 క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 71 క్వశ్చన్ నెంబర్ 71 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శాంతమూలుడు మరియు వీరపురుష దత్తుడు. క్వశ్చన్ నెంబర్ 71కి ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శాంతమూలుడు మరియు వీరపురుష దత్తుడు అనే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ అశోక అండ్ ద ప్లేస్ వేర్ ఎ స్టోన్ పోర్ట్రైట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇటీవలి కాలంలో కనుగొన్న రాతి బొమ్మలో అశోకుడి పేరు, అది లభించిన ప్రదేశం గుర్తించండి. ఆప్షన్ 1 రాజ్ఞ అశోక మరియు కనగల్లహల్లి. ఆప్షన్ 2 ధర్మ అశోక మరియు బసవన్నహల్లి. ఆప్షన్ 3 ప్రజా అశోక మరియు బేలూరు. ఆప్షన్ 4 కామ్య అశోక మరియు శ్రావణ బెలగోల. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ అశోక and the place where a stone portrait was discovered in recent times. Okay, here 4 options are given. Choose the correct answer from that 4 options. Okay, question number 72 correct answer ఏంటంటే option 1 is the right answer. Option 1 is the right answer for 72 క్వశ్చన్. రాణ్య అశోక మరియు కనగన్నహల్లి. 72 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాణ్య అశోక మరియు కనగన్నహల్లి. ఇటీవలి కాలంలో కనుగొన్న రాతి బొమ్మల్లో అశోకుడి పేరు, అది లభించిన ప్రదేశం ఏంటంటే రాణ్య అశోక మరియు కనగన్నహల్లి అనే ప్రదేశంలో ఇది గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వియన్నా కాంగ్రెస్ ఆఫ్ 1815. 1815 నాటి వియన్నా కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 1 నెపోలియన్కు మద్దతు అందించడం. ఆప్షన్ 2 నెపోలియన్ రద్దు చేసిన రాజరికాలను పునరుద్ధరించడం. ఆప్షన్ 3 నెపోలియన్ ఉరితీత. ఆప్షన్ 4 ఐరోపాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ. క్వశ్చన్ నెంబర్ 73. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వియన్నా కాంగ్రెస్ ఆఫ్ 1815. ఆప్షన్ 1 ఎక్స్టెన్షన్ ఆఫ్ సపోర్ట్ టు నెపోలియన్. ఆప్షన్ 2 restoration of monarchy is overthrown by Napoleon. Option 3 execution of Napoleon. Option 4 restoration of democracy in Europe.
క్వశ్చన్ నెంబర్ 73కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. డైలీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీకు వీడియో అనేది వస్తుంది మన ఛానల్లో. ఓకేనా? సోషల్ ఒకటే కాదండి, మిగతా కంటెంట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటాయి. మ్యాథ్స్కి, ఓకేనా, మ్యాథ్స్ మీకు డిఎస్కి సంబంధించినంత సిలబస్ మీకు మ్యాక్సిమం కవర్ చేస్తూ ఉంటాను. అలాగే కంటెంట్ వీడియోలు కూడా చేస్తాను, ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కాకుండా. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 73 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 73కి ఆన్సర్ ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 73కి ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెపోలియన్ రద్దు చేసిన రాజరికాలను పునరుద్ధరించడం. 1815 నాటి వియన్నా కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెపోలియన్ రద్దు చేసిన రాజరికాలను పునరుద్ధరించడమే ముఖ్య ఉద్దేశం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74. Monroe Doctrine was announced by the President of United States in the year. మాన్రో సిద్ధాంతాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షులు ప్రకటిత సంవత్సరం. ఆప్షన్ 1 రాబర్ట్ మాన్రో 1820. ఆప్షన్ 2 జాన్ మాన్రో 1821. ఆప్షన్ 3 థామస్ మాన్రో 1822. ఆప్షన్ 4 జేమ్స్ మాన్రో 1823. క్వశ్చన్ నెంబర్ 74. Monroe Doctrine was announced by the vice president of United States in the year. Option 1 Robert Monroe 1820. Option 2 John Monroe 1821. Option 3 Thomas Monroe 1822. Option 4 James Monroe 1823. What is the correct answer? Choose from 4 options. Okay, choose from these 4 options which is the correct answer. Please comment in comment box. ఫ్రెండ్స్, మాన్రో సిద్ధాంతాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ప్రకటిత సంవత్సరం ఏంటిది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 74. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జేమ్స్ మాన్రో 1823. క్వశ్చన్ నెంబర్ 74కి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జేమ్స్ మాన్రో 1823. ఓకేనా? జేమ్స్ Monroe. Question number 74. 4 options is the correct answer. Okay, James Monroe 1823. Next question number 75. Mahajanapad which existed to the north of Magadha kingdom is. Magadha రాజ్యానికి ఉత్తరంగా ఉన్న మహాజానపదం. ఆప్షన్ 1 కౌశంబి. ఆప్షన్ 2 కోసల. ఆప్షన్ 3 వజ్జి. ఆప్షన్ 4 కురు. Question number 75. Mahajanapad which is extended to the north of Magadha kingdom is. Option 1 Kosambi. Option 2 Kosala. Option 3 Vijju. Option 4 Kuru. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న మహాజానపదం ఏంటో ఈ మన 4 ఆప్షన్స్లో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకే, విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ అమాంగ్ దీస్ 4 ఆప్షన్స్? For Mahajanapad which existed to the north of Magadha kingdom is. Option 1 Kosambi. Option 2 Kosala. Option 3 Vajji. Option 4 Kuru. Which is the correct option for this 75th question? Please comment your answer in comment box. Okay, question number 75. Correct answer is Vajji. క్వశ్చన్ నెంబర్ 75. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వజ్జి. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న మహాజానపదం అంటే వజ్జి. వజ్జి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 75. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. నాసదీయ సుక్త ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వర్స్ ఇన్. ఆసక్తికరమైన మంత్రంలో కూడిన నాసదీయ సూక్తం దీనిలో ఉంది. ఆప్షన్ 1 అధర్వవేద. ఆప్షన్ 2 ఋగ్వేదం. ఆప్షన్ 3 రామాయణం. ఆప్షన్ 4 మహాభారతం. క్వశ్చన్ నెంబర్ 76. ఆసక్తికరమైన మంత్రంలో కూడిన నాసదీయ సూక్తం దీనిలో ఉంది. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు, అక్కడ ఎందులో ఉందో చెప్పండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
76 question number 76. Question number 76. Option 2 is the correct answer. Option 2 is the correct answer. Option 2 is the correct answer for question number 76. ఋగ్వేదంలో ఆసక్తికరమైన మంత్రంలో కూడిన నాసియ సూక్తం దీనిలో ఉంది. దేనిలో ఉందంటే ఋగ్వేదంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2 is the question number 76. Option 2 is the correct answer. Next question number 77. Presently Dangar and Kuruba belong to the category of shepherds in the following states of India. ప్రస్తుతం దంగల్ కురుబా అనే గొర్రెల పెంపకదారులు భారతదేశంలో కింది రాష్ట్రాల్లో ఉన్నారు. ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? ఆప్షన్ 1 మహారాష్ట్ర మరియు కర్ణాటక. ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. ఆప్షన్ 3 కేరళ మరియు తెలంగాణ. ఆప్షన్ 4 ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 77. ప్రజెంట్లీ దంగర్ అండ్ కురుబా బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ షెపర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 1 మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. ఆప్షన్ 3 కేరళ అండ్ తెలంగాణ. ఆప్షన్ 4 ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అమాంగ్ దీస్ 4 ఆప్షన్స్? కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ 77. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 77 క్వశ్చన్కి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర మరియు కర్ణాటక. మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 77 క్వశ్చన్. ప్రస్తుతం మనం దంగల్ కురుబా అనే గొర్రెల పెంపకదారులను భారతదేశంలో ఈ కింది రాష్ట్రాల్లో ఉన్నారు. ఏ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర మరియు కర్ణాటకలో ఉన్నారు. ఈ మహారాష్ట్రలో కర్ణాటకలో ఉన్న గొర్రెల పెంపకదారులు ఏమంటాం అంటే దంగర్ కురుబా. మహారాష్ట్రలో దంగల్, కర్ణాటకలో కురుబా అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ 78th క్వశ్చన్. డూప్లెక్స్ is the governor of French East India Company helped this leader to become the Nizam of Deccan. ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ గవర్నర్ డూప్లే ఈ నాయకుడికి దక్కన్ నిజంగా అయ్యేందుకు సహాయం అందించాడు. క్వశ్చన్ నెంబర్ 78. డూప్లెక్స్ is the governor of French East India Company helped this leader to become the Nizam of Deccan. ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ గవర్నర్ డూప్లే ఈ నాయకుడికి డక్కన్ నిజాంగా అయ్యేందుకు సహాయం అందించారు. ఎవరు? ఆప్షన్ 1 కులీ కుతుబ్ షా. ఆప్షన్ 2 హైదర్ జంగ్. ఆప్షన్ 3 ఆలియావర్ జంగ్. ఆప్షన్ 4 ముజాఫర్ జంగ్. ఎవరు సహాయం అందించారు ఈ నలుగురిలో? 78 క్వశ్చన్. ఎవరు సహాయం అందించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 78 క్వశ్చన్కి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ముజాఫర్ జంగ్ is the correct answer for 70. ముజాఫర్ is the correct answer 78th క్వశ్చన్కి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 79 క్వశ్చన్. In 1840s, important advancement in road construction was achieved in England by 1840 దశకంలో ఇంగ్లాండ్లో రోడ్డు నిర్మాణంలో గొప్ప పురోగతిని సాధించిన వారు. ఆప్షన్ 1 జాన్ ఆడమ్స్. ఆప్షన్ 2 జాన్ లౌడన్ మేక్ ఆడమ్. ఆప్షన్ 3 జాన్ కిట్స్. ఆప్షన్ 4 జార్జీ స్టీఫెన్సన్. ఈ నలుగురిలో ఎవరో కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నలుగురిలో ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నలుగురిలో కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చాలా క్లియర్గా కంటెంట్తో మీకు సోషల్ కంటెంట్ 6th to ఇంటర్మీడియట్ వరకు మ్యాక్సిమం వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 79 కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? క్వశ్చన్ నెంబర్ 79 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 is the correct answer. జాన్ లౌడన్ మేక్ ఆడమ్. ఆప్షన్ 2 is the correct answer. ఆప్షన్ 2 is the correct answer. ఆప్షన్ 2 is the correct answer. జాన్ లౌడన్
Option 2 is the correct answer. John Loudon McAdam. Option 2 is the correct answer. John Loudon McAdam. Okay na? Next question. Question number 80. Question number 80. Dutch people adapted this type of cultivation by pushing out the seawater for reclaiming land. సముద్ర జలాలను వెనకకు మళ్లించి వ్యవసాయం చేయడానికి డచ్ ప్రజలు ఈ రకమైన సేద్యాన్ని అనుసరిస్తున్నారు. ఆప్షన్ 1 పైస్, ఆప్షన్ 2 హ్యూమస్, ఆప్షన్ 3 డైక్స్, ఆప్షన్ 4 ఫోల్డర్. క్వశ్చన్ నెంబర్ 80 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 80. డచ్ పీపుల్ అడాప్టెడ్ దిస్ టైప్ ఆఫ్ కల్టివేషన్ బై పుషింగ్ అవుట్ ద సీ వాటర్ ఫర్ క్లీనింగ్ ల్యాండ్. ఆప్షన్ 1 పైస్, ఆప్షన్ 2 హ్యూమస్, ఆప్షన్ 3 డైక్స్, ఆప్షన్ 4 ఫోల్డర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ప్రీవియస్ జరిగిన డిఎస్సి క్వశ్చన్ పేపర్ నుంచి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఏదైనా ఆన్సర్లో మీకు రాంగ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోదండి. క్వశ్చన్ నెంబర్ 80. క్వశ్చన్ నెంబర్ 80. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోల్డర్. సముద్ర జలాలను వెనకకు మళ్లించి వ్యవసాయం చేయడాన్ని డచ్ ప్రజలు ఈ రకమైన సేద్యాన్ని అనుసరిస్తారు. ఏ రకమైన సేద్యం అంటే ఫోల్డర్ సేద్యం. వాళ్ళు ఈ రకంగా అంటే సముద్ర జలాలను వెనకకు మళ్లించి వ్యవసాయం చేసే పద్ధతిని వాళ్ళు డచ్ ప్రజలు చేసే ఈ పద్ధతిని ఏమంటారంటే వాళ్ళు ఫోల్డర్ రకమైన సేద్యం అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 80th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. క్వశ్చన్ నెంబర్ 81. క్వశ్చన్ నెంబర్ 81. Sustenance provided by the certain bacteria in deep aquatic life zone is called. అగాధ సముద్ర జలాలలో కొన్ని రకాల బ్యాక్టీరియా ఆదిమ జీవుల పోషకాలను ఉత్పత్తి చేయడాన్ని ఆప్షన్ 1 ప్రాథమిక సంయోగ క్రియ, ఆప్షన్ 2 మాధ్యమిక సంయోగ క్రియ, ఆప్షన్ 3 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 4 రసాయన క్రియ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చెప్పే లోపల మీరు గెస్ చేయగలుగుతారు కదా, మీకు తెలుస్తూ ఉండదు నేను ఎంతవరకు పెట్టగలుగుతున్నాను అనేది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 81. Sustenance provided by the certain bacteria in deep aquatic life zone is called. Option 1 primary synthesis, option 2 secondary synthesis, option 3 photosynthesis, option 4 chemosynthesis. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 81. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 81కి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఏమంటారు? రసాయన క్రియ. అగాధ సముద్ర జలాల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా ఆదిమ జీవుల పోషకాలను ఉత్పత్తి చేయడాన్ని రసాయన క్రియ అంటారు. కెమోసింథసిస్. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. This is a continuous process beginning with the pushing of rocks by tectonic forces and erosion of wind and rain. శిలలు గాలి వాన వలన క్రమేణా శైథిల్య క్రమక్షయ చర్యలకు లోనయ్యే ప్రక్రియ. ఓకే? ఆప్షన్ 1 ఘనీభవించడం, ఆప్షన్ 2 రూపాంతర ప్రాప్తి, ఆప్షన్ 3 శిలాచక్రం, ఆప్షన్ 4 వృక్షజలం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 82. దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ బిగినింగ్ విత్ ద పుషింగ్ ఆఫ్ రాక్స్ బై టెక్టానిక్ ఫోర్సెస్ అండ్ ఎరోషన్ ఆఫ్ విండ్ అండ్ రైన్. సాలిడిఫికేషన్, ఆప్షన్ 2 మెటమార్ఫిజం, ఆప్షన్ 3 రాక్ సైకిల్, ఆప్షన్ 4 వెజిటేషన్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 82. కరెక్ట్ ఆన్సర్ వచ్చి శిలాచక్రం అండి. శిలాచక్రం. రాక్ సైకిల్ అంటారు. ఓకేనా? రాక్ సైకిల్ అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ది remnants of fossils of the marine life are సముద్ర వృక్ష జంతు రాశుల అవశేషాలు. ఆప్షన్ 1 గ్లోబిజెరినాలు, ఆప్షన్ 2 శ్రవలాలు, ఆప్షన్ 3 హాలిబల్, ఆప్షన్ 4 పర్పాయిస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 83. ది రిమైనెంట్స్ ఆఫ్ ఫాసిల్స్ ఆఫ్ ద marine life are గ్లోబిజెరియాన్స్, ఆప్షన్ 2 ఓజుస్, ఆప్షన్ 3 హాలిబట్, ఆప్షన్ 4 పర్పాయిస్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 83. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓజిస్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓజిస్. ఓజిస్ అంటే శవలాలు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, శవలాలు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. Question number 84. North easterly wind blowing out from the Sahara towards over the West Africa coast are called as. ఈశాన్య పవనాలు సహారా ప్రాంతం నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరం వైపు వీచుటకు ఇలా అంటారు. ఈశాన్య పవనాలు సహారా ప్రాంతం నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరం వైపు వీచుటకు ఇలా అంటారు. ఏమంటారు అంటే ఆప్షన్ 1 హర్మటన్, ఆప్షన్ 2 మిస్ట్రాల్, ఆప్షన్ 3 లెవెచ్, ఆప్షన్ 4 చినుకు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 84. నార్త్ ఈస్టర్న్లీ విండ్స్ బ్లోయింగ్ అవుట్ ఫ్రమ్ ద సహారా టువర్డ్స్ ఓవర్ ద వెస్ట్ ఆఫ్రికా కోస్ట్ ఆర్ కాల్డ్ యాజ్. హెర్మటన్, ఆప్షన్ 2 మిస్ట్రల్, ఆప్షన్ 3 లెవిచ్, 4 చినుకు. ఏమంటారు? క్వశ్చన్ నెంబర్ 84. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 84. ఆప్షన్ 1 is the correct answer, Harmattan. Option 1 is the correct answer, Harmattan. Option 1 is the correct answer, Harmattan. Option Harmattan for 84 questions. Okay, next question number 85. International dateline is based on the following. చాలా సింపుల్ బిట్ అండి, 6th క్లాస్ నుంచి వచ్చింది. అంతర్జాతీయ దినరేఖకు ఈ అంశం ప్రతిపాదిక. ఆప్షన్ 1 160 degrees మెరిడియన్, ఆప్షన్ 2 170 degrees మెరిడియన్, ఆప్షన్ 3 180 degrees మెరిడియన్, ఆప్షన్ 4 190 degrees మెరిడియన్. An international dateline is based on the following: 160 degrees మెరిడియన్, 170 మెరిడియన్, 180 మెరిడియన్, 190 మెరిడియన్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. 85 క్వశ్చన్. ఆప్షన్ 3 is the correct answer. ఆప్షన్ 3 is the correct answer. 180 degrees మెరిడియన్ అంటాం మనం. ఓకేనా, 180 degrees మెరిడియన్. ఆప్షన్ 3 is the correct answer for 85 క్వశ్చన్. 85th క్వశ్చన్కి ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ 86th క్వశ్చన్. దామోదర వ్యాలీ ప్రాజెక్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్. దామోదర వ్యాలీ ప్రాజెక్ట్ కింద వారి సిఫారసు మేరకు నిర్మించబడింది. ఎవరి సిఫారసు మేరకు? ఆప్షన్ 1 వికేఆర్వి రావు, ఆప్షన్ 2 డబ్ల్యూఎల్ వాడయం, ఆప్షన్ 3 వీరేంద్ర పాటిల్, ఆప్షన్ 4 వైవి రెడ్డి. ఈ నలుగురిలో ఎవరి సిఫారసు మేరకు దామోదర వ్యాలీ ప్రాజెక్టు కింద నిర్మించబడింది? 86th క్వశ్చన్ చెప్పాలండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆప్షన్ 2 is the correct answer. ఆప్షన్ 2 is the correct answer, డబ్ల్యూఎల్ వాడయం. ఆప్షన్ 2 is the correct answer, డబ్ల్యూఎల్ వాడోయం. నెక్స్ట్ 87th క్వశ్చన్. ది గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ 1959. 1959లో యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక సహకారంతో స్థాపితమైన ఇనుము ఉక్కు కర్మాగారం. ఓకేనా, ఇనుము ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. 1959లో యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక సహాయంతో స్థాపితమైన ఇనుము
ఉక్కు కర్మాగారం ఏది? ఆప్షన్ 1 రూర్కేలా, ఆప్షన్ 2 బిలాయ్, ఆప్షన్ 3 బొకారో, ఆప్షన్ 4 దుర్గాపూర్. నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 87. క్వశ్చన్ నెంబర్ 87. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దుర్గాపూర్. దుర్గాపూర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దుర్గాపూర్. 1959లో యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక సహాయంతో స్థాపితమైన ఉక్కు కర్మాగారం ఏదంటే దుర్గాపూర్. నెక్స్ట్ క్వశ్చన్ 88 క్వశ్చన్. 88th క్వశ్చన్. పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్. ప్రధాన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నిమగ్నమైన వారు. ఆప్షన్ 1 రెడ్ కాలర్ శ్రామికులు, ఆప్షన్ 2 వైట్ కాలర్ శ్రామికులు, ఆప్షన్ 3 గ్రీన్ కాలర్ శ్రామికులు, ఆప్షన్ 4 ఎల్లో కాలర్ శ్రామికులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 88. పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్. ఆప్షన్ 1 రెడ్ కాలర్ వర్కర్స్, ఆప్షన్ 2 వైట్ కాలర్ వర్కర్స్, ఆప్షన్ 3 గ్రీన్ కాలర్ వర్కర్స్, ఆప్షన్ 4 ఎల్లో కాలర్ వర్కర్స్. క్వశ్చన్ నెంబర్ 88 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెడ్ కాలర్ వర్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెడ్ కాలర్ వర్కర్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెడ్ కాలర్ వర్కర్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 89. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. ది టెంపరేట్ ఫారెస్ట్ ఇన్ పళని, అన్నమలై అండ్ నీలగిరి హిల్స్ ఆర్ నోన్ యాజ్. పళని, అన్నమలై, నీలగిరి ప్రాంతాలలోని శీతోష్ణ అడవులు పేరు. ఆప్షన్ 1 చోళాలు, ఆప్షన్ 2 షోలాలు, ఆప్షన్ 3 గోలాలు, ఆప్షన్ 4 బోలాలు. గెస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షోలాలు. షోలాలు. ఓకేనా. పళని, అన్నమలై, నీలగిరి ప్రాంతాల్లోనే శీతోష్ణ అడవుల పేరు ఏంటి అంటే షోలాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. అరబిక్, రోబ్స్టా అండ్ లిబరికా ఆర్ ద 3 types ఆఫ్ దిస్ క్రాప్. క్వశ్చన్ నెంబర్ 90. అరబిక్, రోబస్టా, లైబేరికా అనే 3 రకాల క్రింది పంటకు సంబంధించినవి. ఆప్షన్ 1 రబ్బర్, ఆప్షన్ 2 తేయాకు, ఆప్షన్ 3 కాటన్, ఆప్షన్ 4 కాఫీ. అరబిక్, రోబస్టా అండ్ లిబరికా ఆర్ ద 3 types ఆఫ్ దీస్ క్రాప్. రబ్బర్, టీ, కాటన్, కాఫీ. దీంట్లో ఏ క్రాప్? క్వశ్చన్ నెంబర్ 90. క్వశ్చన్ నెంబర్ 90. క్వశ్చన్ నెంబర్ 90. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాఫీ. అరబిక్, రోబస్టా, లెబేరికా అనే 3 రకాలు ఈ క్రింది పంటకు సంబంధించి ఏ పంట కంటే కాఫీకి సంబంధించినవి. కాఫీకి సంబంధించినవి అరబికా, రోబస్టా, లైబేరికా అనే 3 రకాలు ఈ క్రింది పంటకు సంబంధించినవి కాఫీకి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 91. ఆథర్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. ఆథర్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రచయిత. ఆప్షన్ 1 జాన్ స్టూవర్ట్ మిల్, ఆప్షన్ 2 జేమ్స్ మిల్, ఆప్షన్ 3 ఈహెచ్ఎల్ కార్, ఆప్షన్ 4 కేపీ జైస్వాల్. ఆథర్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా జాన్ స్టూవర్ట్ మిల్, ఆప్షన్ 2 జేమ్స్ మిల్, ఆప్షన్ 3 ఈహెచ్ కార్, ఆప్షన్ 4 కేపీ జైస్వాల్. నలుగురిలో ఎవరు? హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే బుక్ ఆథర్ ఎవరు? హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే బుక్కి రచయిత ఎవరు? క్వశ్చన్ నెంబర్ 91. క్వశ్చన్ నెంబర్ 91. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జేమ్స్ మిల్. జేమ్స్ మిల్ ఎవరు? హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే బుక్కి ఎవరంటే జేమ్స్ మిల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 92.
2 prominent historians who examined closely about the decline of Harappan civilization. అంటే హరప్ప నాగరికత పతనం గురించి లోతుగా అధ్యయనం చేసిన ఇద్దరు ప్రముఖ చరిత్రకారులు. ఆప్షన్ 1 ఆర్చి బండార్కర్ మరియు జేఎఫ్ కెనడీ. ఆప్షన్ 2 మెకాలే మరియు జేఎఫ్ కెనడీ. ఆప్షన్ 3 మహమ్మద్ హబీబ్ మరియు కేఎం పనిక్కర్. ఆప్షన్ 4 మార్టిమర్ విల్నర్ మరియు కెనెత్ కెన్నడీ. వీరి ఈ 4 ఆప్షన్ల కరెక్ట్ ఆన్సర్ అంటే చెప్పండి. హరప్పా నాగరికత పతనం గురించి లోతుగా అధ్యయనం చేసిన ఇద్దరు ప్రముఖ చరిత్రకారులు ఎవరు? 2 prominent historians who examined closely about the decline of Harappan civilization. Option question number 92. Option 4 is the correct answer. Option 4 is the correct answer. మార్టిమర్ విల్నర్ మరియు కెనెత్ కెనడీ. ఇలాంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ number 93. During Mughal period, the instrument used for measuring land is. మొఘలుల కాలంలో భూమిని కొలిచేందుకు ఉపయోగించే సాధనం. మొఘలుల కాలంలో భూమిని కొలిచేందుకు ఉపయోగించే సాధనం ఏంటిదంటే ఆప్షన్ 1 దిన్ ఈ ఇలాయి. ఆప్షన్ 2 హజ్ ఈ ఇలాయి. ఆప్షన్ 3 గాజ్ ఈ ఇలాహి. ఆప్షన్ 4 మిర్ ఈ ఇలాహి. ఈ 4 కరెంట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ ది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ల్యాండ్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గాజ్ ఈ ఇలాహి. గాజ్ ఈజ్ ఇలాహి. క్వశ్చన్ నెంబర్ 93. ఆప్షన్ 3 is the correct answer. గాజ్ ఐ ఇలాహి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. విషయాస్ అండ్ భుక్తిస్ were the terms denoting the following during Gupta period. గుప్తుల కాలంలో విషయాలు భుక్తులు అనే పదాలు వీటిని సూచిస్తాయి. ఆప్షన్ 1 జిల్లాలు మరియు ప్రావిన్సెస్. ఆప్షన్ 2 కేంద్రం మరియు రాష్ట్రాలు. ఆప్షన్ 3 మండలాలు మరియు నాడులు. ఆప్షన్ 3 ఉపరికలు మరియు విషయపత్తులు. ఏవి? గుప్తుల కాలంలో విషయాలు భుక్తులు అనే పదాలు వీటిని సూచిస్తాయి. వేటిని? క్వశ్చన్ నెంబర్ 94. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విషయాలు భుక్తులు అనే పదాలు జిల్లాలు మరియు ప్రావిన్సెస్ గురించి సూచిస్తాయి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్ట్రిక్ట్స్ అండ్ ప్రావిన్సెస్, జిల్లాలు మరియు ప్రావిన్సెస్. క్వశ్చన్ నెంబర్ 95. దోహాస్ ఆఫ్ కబీర్ ఆర్ నోన్ యాజ్. కబీర్ దోహాలను క్రింది విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 భుక్తులు. ఆప్షన్ 2 భిక్షుకులు. ఆప్షన్ 3 శృతులు. ఆప్షన్ 4 బీజకులు. ఏమని పిలుస్తారు? ది దోహాస్ ఆఫ్ కబీర్ వాజ్ నోన్ యాజ్ భుక్తీస్. ఆప్షన్ 2 భిక్షాక్స్. ఆప్షన్ 3 శృతీస్. ఆప్షన్ 4 బిజాక్స్. క్వశ్చన్ నెంబర్ 95. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 95. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బీజకులు అంటారు. కబీరు దోహాలను క్రింది విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే బీజకులు. ఓకే, బీజకులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. ది మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ వర్ధమాన్ మహావీర వార్. వర్ధమాన మహావీరుని తల్లిదండ్రులు. వర్ధమాన మహావీరుని తల్లిదండ్రులు ఎవరు? ఆప్షన్ 1 శీతులుడు మరియు చేదన. ఆప్షన్ 2 శ్రేయంక మరియు యశోధర.
ఆప్షన్ 3 సిద్ధార్థుడు మరియు త్రిశల. ఆప్షన్ 4 శ్రేయాంకులు మరియు చేతన. వీరిలో వర్ధమాన మహావీరుని తల్లిదండ్రులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు భక్తి సూఫీ మూమెంట్ అని ఉంటాయి కదా, అందులో ఆ చాప్టర్లో మనకి క్వశ్చన్ అనేది వచ్చింది, ఆ చాప్టర్ నుంచి వచ్చింది. ఓకేనా, భక్తి సూఫీ మూమెంట్ 7th క్లాసు. క్వశ్చన్ నెంబర్ 96 కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 96 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిద్ధార్థుడు మరియు త్రిశల మన తల్లిదండ్రులు ఎవరంటే వర్ధమాన మహావీరు తల్లిదండ్రులు ఎవరంటే సిద్ధార్థుడు మరియు త్రిశల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఆఫ్ ద జాకోబిన్ క్లబ్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో జాకోబిన్ క్లబ్లో అత్యంత పలుకుబడి గల నాయకుడు. ఆప్షన్ 1 లామర్టైన్. ఆప్షన్ 2 రాబిన్స్పియర్. ఆప్షన్ 3 మేరీ అంతువానెట్. ఆప్షన్ 4 డాంటన్. వీరి నలుగురిలో ఎవరు ఫ్రాన్స్లో జాకోబిన్ క్లబ్లో అత్యంత పలుకుబడి గల నాయకుడు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 97. క్వశ్చన్ నెంబర్ 97 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాబిన్స్పియర్. ఆప్షన్ 2 is the correct answer. Robespierre. Option 2 is the correct answer. Robespierre. Next, question number 98. A prominent scholar who provided education to boys and girls in France during 15th century. ఫ్రాన్స్లో 15వ శతాబ్ద కాలంలో బాలబాలికలకు విద్యను అందించిన ప్రఖ్యాత విద్వాంసురాలు ఎవరు? ఆప్షన్ 1 విటోర్నడా ఫెల్ట్రే. ఆప్షన్ 2 కాసాండ్రా ఫిడెల్. ఆప్షన్ 3 ఇసాబెల్లా డి ఎస్టే. ఆప్షన్ 4 డోనటెల్లో. వీరిలో ఎవరు ఫ్రాన్స్లో 15వ శతాబ్దంలో బాలబాలికలు విద్యను అందించిన ప్రఖ్యాత విద్వాంసురాలు ఎవరు? Question number 98. A prominent scholar who provided education to boys and girls in France during 15th century. Option 1 Vitornoda Feltre. Option 2 Cassandra Fidel. Option 3 Isabelle d'Este. Option 4 Donatello. Evaru? Question number 98. Option 1 is the correct answer. Option 1 is the correct answer. Vitornoda Feltre. Option 1 is the correct answer. Option 1 is the correct answer. Vitornoda Feltre. Next question. Question number 99. The first summit of this organization was held in Dhaka in 1985. 1985లో ఢాకాలో ఈ సంస్థ మొదటి శిఖరాగ్ర సదస్సు జరిగింది. అయితే ఎక్కడ జరిగింది? కామన్వెల్త్. ఆప్షన్ 2 యూరోపియన్ యూనియన్. ఆప్షన్ 3 ఆలిన దేశాల సంస్థ. ఆప్షన్ 4 దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ది ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాజ్ హెల్డ్ ఇన్ ఢాకా ఇన్ 1985. కామన్వెల్త్, యూరోపియన్ యూనియన్, నాన్ అలైన్డ్ మీట్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఆప్షన్ క్వశ్చన్ నంబర్ 99. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సార్క్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దేనికి? ఢాకాలో 1985లో ఢాకాలో మొదటి సంస్థ శిఖరాగ్ర సదస్సు చేసింది ఏంటంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి, సార్క్ అంటాం మనం దాన్ని. సార్క్ అనే సంస్థ ఎక్కడ ఫస్ట్ మొదటి శిఖరాగ్ర సదస్సు చేసిందంటే ఢాకాలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ది ఇనిక్యునెస్ ఆఫ్ 5th క్రూసేడ్. 5వ క్రూసేడ్ విశిష్టత. సాల్మన్ నాయకత్వంలో సైనికులు పవిత్ర భూమిని స్వాధీనపరచుకునేందుకు మత యుద్ధం చేయడం,
ఆప్షన్ 2 నికోలస్ నేతృత్వంలో పవిత్ర భూమిని ఆక్రమించుకునేందుకు చిన్నపిల్లలు పవిత్ర మత యుద్ధం చేయడం. ఆప్షన్ 3 పవిత్ర యుద్ధంలో యువకులు పాల్గొనడం. ఆప్షన్ 4 పవిత్ర యుద్ధంలో రాజులు రాణులు పాల్గొనడం. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దీస్ 4 ఆప్షన్స్? 100 క్వశ్చన్. 100th question, the NQ5th Crusade. Option 2 is the correct answer. 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 నికోలస్ నేతృత్వంలో పవిత్ర భూమిని ఆక్రమించుకునేందుకు చిన్న పిల్లలు పవిత్ర మత యుద్ధం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101. ది డెఫినేషన్ నేషనాలిటీ ఈజ్ ఎ యూనియన్ హార్ట్స్ వన్స్ మేడ్ అండ్ నెవర్ అన్మేడ్ దిస్ గివెన్. ఒక తరుణంలో మానసికంగా ఐక్యమైన హృదయాలు గల ప్రజా సముదాయమే జాతీయత అని నిర్వహించినవారు. ఒక తరుణంలో మానసిక ఐక్యమైన హృదయాలు గల ప్రజా సముదాయమే జాతీయత అని నిర్వహించిన వాళ్ళు ఎవరు? ఆప్షన్ 1 జిహెచ్ రోజ్, జిమెరిన్, హెచ్జి లాస్కీ, హెర్మన్ ఫైనర్. What is the correct answer for these four options? Question number 101. Option 1 is the correct answer. Option 1 is the correct answer. జేహెచ్ రోజ్. ఆయన ఏమన్నారంటే ఒక తరుణంలో మానసికంగా ఐక్యమైన హృదయాలు గల ప్రజా సముదాయమే జాతీయత అని ఈయన నిర్వహించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 102. ఫస్ట్ పొలిటికల్ ఫిలాసఫర్ హూ సెపరేటెడ్ జస్టిస్ ఫ్రమ్ రిలీజియన్. న్యాయాన్ని మతం నుంచి వేరు చేసిన మొట్టమొదటి రాజనీతి తత్వవేత్త. న్యాయాన్ని మతం నుంచి వేరు చేసిన మొట్టమొదటి జాతీయ రాజనీతి తత్వవేత్త ఎవరు? ఆప్షన్ 1 థామస్ హాబ్స్. ఆప్షన్ 2 జేమ్స్ మిల్. ఆప్షన్ 3 థామస్ ఆక్వినాస్. ఆప్షన్ 4 జేమ్స్ మిల్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 102. ఆప్షన్ 3 is the correct answer. Option 3 is the correct answer. థామస్ ఆక్వినాస్. ఆప్షన్ 4 is the correct answer. థామస్ ఆక్వినాస్. ఓకే, ఆప్షన్ 3 is the correct answer. Next question. Question number 103. The French ruler who was plebiscite in 1804. 1804లో ప్లెబిసైట్ను ఉపయోగించిన ఫ్రెంచ్ పాలకుడు. ఆప్షన్ 1 నికోలస్. ఆప్షన్ 2 14వ లూయి. ఆప్షన్ 3 డాటన్. ఆప్షన్ 4 నెపోలియన్. వీరిలో ఎవరు? క్వశ్చన్ నంబర్ 103. The French ruler who used plebiscite in 1804. నికోలస్, లూయిస్ 16, డాంటన్, నెపోలియన్. ఎవరు ఈ నలుగురిలో ఎవరంటే? ఆప్షన్ 4 is the correct answer. నెపోలియన్. ఆప్షన్ 4 is the correct answer. నెపోలియన్. The constitution of this country is considered as the first written and smallest constitution in the world. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత మరియు అతి చిన్న రాజ్యాంగం గల దేశం. ఆప్షన్ 1 యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ 2 యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ 3 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆప్షన్ 4 స్విట్జర్లాండ్. ఇంట్లో క్వశ్చన్ నెంబర్ 104 కరెక్ట్ ఆన్సర్ అంటే చెప్పాలి. ఆప్షన్ 2 is the correct answer. ఆప్షన్ 2 is the correct answer. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచం మొట్టమొదటి లిఖిత మరియు
అతి చిన్న రాజ్యాంగం గల దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్. క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 104. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత మరియు అతి చిన్న రాజ్యాంగం గల దేశం యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ 3 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆప్షన్ 4 స్విట్జర్లాండ్. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత మరియు అతి చిన్న రాజ్యాంగం గల దేశం ఏది? Question number 104. The constitution of the country is considered as the first written and smallest constitution in the world. Option 1 United Kingdom. Option 2 the United States. Option 3 United Arab Emirates. Option 4 Switzerland. Correct answer into comment section lo comment cheyandi. Question number 104. Question number 104. Option 2 is the correct answer. Option 2 is the correct answer. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత మరియు అతి చిన్న రాజ్యాంగం గల దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ అనేది ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత మరియు అతి చిన్న రాజ్యాంగం గల దేశం. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 105. క్వశ్చన్ నెంబర్ 105. ది అమెరికన్ ఎకనమిస్ట్ హూ యూజ్డ్ ద వర్డ్ గ్లోబలైజేషన్ ఇన్ 1983 ఈజ్ 1983లో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? ఓకే, క్వశ్చన్ నెంబర్ 105. ఆప్షన్ 1 థియోడర్ లెవిట్. ఆప్షన్ 2 థామస్ రూజ్వెల్ట్. ఆప్షన్ 3 థామస్ లెవిస్. ఆప్షన్ 4 మార్షల్ మెక్లుహాన్. ఎవరు మొట్టమొదటిసారి 1983లో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 105. ది అమెరికన్ ఎకనామిస్ట్ హూ యూజ్డ్ ద వర్డ్ గ్లోబలైజేషన్ 1983 ఈజ్ థియోడర్ లెవిట్, థామస్ రూజ్వెల్ట్, థామస్ లెవిస్, మార్షల్ మెక్లుహాన్. నలుగురిలో ఎవరు? ఆప్షన్ 1 is the correct answer. ఆప్షన్ 1 is the correct answer. థియోడర్ లెవిట్ is the correct answer ఫర్ గ్లోబలైజేషన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఈ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త ఉపయోగించారు. ఎవరు ఆయన అంటే థియోడర్ లెవిట్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ గ్లోబలైజేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఎప్పుడు 1983లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. ఫైండ్ అవుట్ ద సిమిలర్లీ అమాంగ్ ఉతాంట్ కాట్, వల్దియం, జావియర్, పిరిజ్, డే సిల్లర్ అండ్ కోఫీ అన్నాన్ ఇన్ ద కేస్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి దృష్ట్యా ఉదాంట్ కాట్, వాల్దీమ్, జేవియర్ పెరేడెజ్ క్యూలర్ మరియు కోఫీ అన్నన్లలో ఉన్న సామ్యతను గుర్తించుము. పైన పేర్కొనబడిన వారందరూ సాధారణ సభ అధ్యక్షులే. ఆప్షన్ 2 పైన పేర్కొనబడిన వారందరూ అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తులు. ఆప్షన్ 3 పైన పేర్కొనబడిన వారందరూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. ఆప్షన్ 4 పైన పేర్కొనబడిన వారందరూ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవారు. చూడండి ఫ్రెండ్స్, మనకు బిట్స్ అనేది ఎలా ఇస్తున్నారు అనేది దానికోసమే ఈ ప్రీవియస్ వీడియోస్ అనేది మనము రివైజ్ చేయాలి. ఎన్ని ప్రీవియస్ బిట్స్ మనం రివైజ్ చేస్తే మనకు అంత క్లారిటీ అనేది వస్తుంది. బిట్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకేనా? ఏ ఆప్షన్ కరెక్టో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 106కి ఆప్షన్ 3 is the correct answer. 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 పైన పేర్కొనబడిన వారందరూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్. వీళ్ళంతా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ అంట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్వశ్చన్ నెంబర్ 107. The major landmark in the foreign policy of India that occurred in May 29, 1954 is
భారత విదేశాంగ విధానంలో 1954 మే 29కి సంబంధించిన కీలక పరిణామం. ఆప్షన్ 1 భారత్ పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ విషయంలో యుద్ధ వివరణ ఒప్పందం కుదరడం. ఆప్షన్ 2 భారత్ చైనాలు పంచశీల ఒప్పందంపై సంతకాలు చేయడం. ఆప్షన్ 3 భారత్ చైనాలు ఆర్థిక వ్యవహారాలపై ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం. ఆప్షన్ 4 భారత్ సోవియట్ యూనియన్లు సైనిక విషయాలలో పరస్పర సహకారాన్ని ఒప్పందం చేసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 107 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 107 ద మేజర్ ల్యాండ్ మార్క్ ఇన్ ద ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా ద occurred on May 29, 1954 is an India and Pakistan declared ceasefire in the Kashmir. Option 2 India and China signed an Panchashila agreement. Option 3 India and China entered into a bilateral agreement on economic affairs. Option 4 India and Soviet Union agreed to cooperate each other on military affairs. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 107 ఈ క్వశ్చన్కి ఆన్సరు మీరే చెప్పండి. ఓకేనా, ఈ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 107 కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108 ఆర్టికల్ 51A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాంప్రైజెస్ భారత రాజ్యాంగం 51వ ప్రకరణలో కింది అంశాలు ఉన్నాయి. ఆప్షన్ 1 ప్రాథమిక విధులు. ఆప్షన్ 2 ప్రాథమిక హక్కులు. ఆప్షన్ 3 ప్రాథమిక స్వతంత్రాలు. ఆప్షన్ 4 ప్రాథమిక సాంప్రదాయాలు. క్వశ్చన్ నెంబర్ 108 ఆర్టికల్ 51A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాంప్రైజెస్ ఆప్షన్ 1 ఫండమెంటల్ డ్యూటీస్. ఆప్షన్ 2 ఫండమెంటల్ రైట్స్. ఆప్షన్ 3 ఫండమెంటల్ ఫ్రీడమ్స్. ఆప్షన్ 4 ఫండమెంటల్ కన్వెన్షన్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 108కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలో 51వ ప్రకరణలో కింది అంశాలు ఉన్నాయి. ఏమున్నాయంటే ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 51వ ప్రకరణలో ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 క్వశ్చన్ నెంబర్ 109 ద 73rd Amendment Act 1992 in the Indian Constitution is related to భారత రాజ్యాంగం నందలి 73వ సవరణ చట్టం 1992 దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత. ఆప్షన్ 2 స్త్రీ విద్యకు ప్రాధాన్యత. ఆప్షన్ 3 పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాధాన్యత. ఆప్షన్ 4 వెట్టి చాకిరికి నిర్మూలనకు ప్రాధాన్యత. క్వశ్చన్ నెంబర్ 109 ది 73rd Amendment Act 1992 in the Indian Constitution is related to option 1 importance to industrialization. Option 2 importance to women education. Option 3 importance to Panchayati Raj system. Option 4 importance to eradication of bonded labor. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 109 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగం నందలి 73 సవరణ చట్టం 1992లో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినది. దీనికి సంబంధించింది పంచాయతీరాజ్ వ్యవస్థకు పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాధాన్యత. ఓకేనా, ఇంపార్టెంట్ టు పంచాయతీరాజ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110 పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కంప్రైజెస్ ప్రభుత్వ ఖాతాల సంఘం వీరితో కూర్చబడినది.
ఆప్షన్ 1 7 లోక్సభ 15 మంది రాజ్యసభ సభ్యులు. ఆప్షన్ 2 15 మంది లోక్సభ 7 రాజ్యసభ సభ్యులు. ఆప్షన్ 3 7 లోక్సభ సభ్యులు మరియు లోక్సభ స్పీకర్. ఆప్షన్ 4 15 మంది రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కంప్రైజెస్ 7 members of Lok Sabha and 15 members of Rajya Sabha. Option 2 15 members of Lok Sabha and 7 members of Rajya Sabha. Option 3 7 members of Lok Sabha and the Speaker of the Lok Sabha. Option 4 15 members of Rajya Sabha and the Chairman of Rajya Sabha. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి 110 క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1 or 10. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ 2 is the correct answer. Answer 2 is the correct answer. 15 మంది లోక్సభ 7 రాజ్యసభ్యులు. ఈ సంఘంలో ఈ ప్రభుత్వ ఖాతాల సంఘం వీరితో ఎంత ఉందంటే 15 మంది లోక్సభ 7 రాజ్యసభ సభ్యులతో ఉంటారు. అంటే సగం మంది రాజ్యసభ సభ్యులు, దాని డబుల్ లోక్సభ సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. ఓకే, ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ 111. ది స్టడీ ఆఫ్ అగ్రిగేట్ లైక్ నేషనల్ ఇన్కమ్, టోటల్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ సైకిల్స్, ఎకనామిక్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఈటీసీ. ఆర్థిక వ్యవస్థలో మొత్తములైన జాతీయ ఆదాయము, మొత్తం ఉద్యోగిత, వ్యాపార చక్రాలు, ఆర్థిక వృద్ధి మొదలైన వానిని అధ్యయనం చేయున్నది. ఆప్షన్ 1 స్థూల అర్థశాస్త్రము. ఆప్షన్ 2 సూక్ష్మ అర్థశాస్త్రము. ఆప్షన్ 3 జాతీయ అర్థశాస్త్రం. ఆప్షన్ 4 ప్రపంచ అర్థశాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 111. ది స్టడీ ఆఫ్ అగ్రిగేట్ లైక్ నేషనల్ ఇన్కమ్, టోటల్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ సైకిల్స్, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈటీసీ ఈజ్. ఆప్షన్ 1 మ్యాక్రో ఎకనామిక్స్. ఆప్షన్ 2 మైక్రో ఎకనామిక్స్. ఆప్షన్ 3 నేషనల్ ఎకనామిక్స్. ఆప్షన్ 4 వరల్డ్ ఎకనామిక్స్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 111. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ మనకి ఏంటో క్వశ్చన్ అంటే స్థూల అర్థశాస్త్రము, మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు, ఓకేనా, మ్యాక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. క్వశ్చన్ నెంబర్ 112. A situation where a small percentage change in the price of commodity is accompanied by a greater percentage change its quantity demanded is. ఒక వస్తువు ధరలో వచ్చిన చిన్న అనుపాత మార్పు వలన దాని డిమాండ్ పరిమాణంలో ఎక్కువ అనుపాత మార్పు వచ్చిన పరిస్థితి. ఆప్షన్ 1 సాపేక్ష అవ్యాకోచ డిమాండు. ఆప్షన్ 2 సాపేక్ష వ్యాకోచ డిమాండు. ఆప్షన్ 3 పూర్తి అవ్యాకోచ డిమాండు. 4 పూర్తి వ్యాకోచ డిమాండ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 112. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాపేక్ష వ్యాకోచ డిమాండ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. The surplus earned by a man-made appliance instrument of production in the short period is. స్వల్పకాలంలో మానవ నిర్మిత యంత్రములు, పరికరములు మరియు ఉత్పత్తి సాధనములు ఆర్జించే మిగులును ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ 1 కొరత బాటకం. ఆప్షన్ 2 ఒప్పంద బాటకం. ఆప్షన్ 3 కృత్రిమ బాటకం. ఆప్షన్ 4 ఆర్థిక బాటకం. ఏమని పిలుస్తారు? 4 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కృత్రిమ బాటకం, ఓకేనా, వాషి రెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 114. పేమెంట్స్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెన్షన్స్, ఇంట్రెస్ట్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ ఈటీసీ డొనేట్. పింఛన్లు లేదా ప్రభుత్వ బాండ్లపై
వడ్డీ, నిరుద్యోగ వృత్తి మొదలైన వాని రూపంలో చేసే చెల్లింపులను ఇలా పరిగణిస్తారు. ఎలా పరిగణిస్తారు? ఆప్షన్ బదిలీ చెల్లింపులు, ఆప్షన్ 2 జాతీయ చెల్లింపులు, ఆప్షన్ 3 ట్రెజరీ చెల్లింపులు, ఆప్షన్ 4 అంతర్జాతీయ చెల్లింపులు. క్వశ్చన్ నెంబర్ 114 పేమెంట్స్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెన్షన్, ఇంట్రెస్ట్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ ఇట్ ఈస్ డినోట్. ఆప్షన్ 1 ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఆప్షన్ 2 నేషనల్ పేమెంట్, ఆప్షన్ 3 ట్రెజరీ పేమెంట్, ఆప్షన్ 4 ఇంటర్నేషనల్ పేమెంట్స్. కొద్దిగా గెస్ చేయండి, దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. లాజిక్గా కొద్దిగా ఆలోచించిన చేయగలుగుతారు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 114 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బదిలీ చెల్లింపులు అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ అదర్ డిపాజిట్ ఈజ్ ఈక్వల్ టు. కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్లు ఇతర డిపాజిట్లను కలిపి ఇలా పరిగణిస్తారు. ఎలా పరిగణిస్తారు? ఆప్షన్ 1 M1, ఆప్షన్ 2 M2, ఆప్షన్ 3 M3, ఆప్షన్ 4 M4. క్వశ్చన్ నెంబర్ 115 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. M1గా పరిగణిస్తారు. దేని కలిపి? కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ అదర్ డిపాజిట్స్ ఈక్వల్ టు M1గా పరిగణిస్తారు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 116 ది కోషెంట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిఫైన్డ్ యాజ్. శ్రేణుల్లో ఉన్న అంశాల మొత్తాన్ని ఆ అంశాల సంఖ్యతో భాగిస్తే ఉత్పన్నమయ్యే సంఖ్యను ఇలా నిర్వహించవచ్చు. ఎలాగా? ఆప్షన్ 1 మధ్యగతం, ఆప్షన్ 2 బహుళకం, ఆప్షన్ 3 అంకమధ్యమం, ఆప్షన్ 4 గణాంక శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 116 3 is the correct answer. Question number 116 3 is the correct answer. అంక మధ్యమం is the correct answer. అంక మధ్యం is the correct answer. Next question number 117 integration of domestic economy with the world economy is known as. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడాన్ని ఇలా అంటారు. ఏమని అంటారు? ఆప్షన్ 1 ప్రపంచీకరణ, ఆప్షన్ 2 ప్రైవేటీకరణ, ఆప్షన్ 3 సరళీకరణ, ఆప్షన్ 4 మూలధనీకరణ. ఏమని అంటారు? ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడాన్ని ఇలా అంటారు. ఏమని అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 117 ఇంటిగ్రేషన్ ఆఫ్ డొమెస్టిక్ ఎకానమీ విత్ ద వరల్డ్ ఎకానమీ is known as. ఆప్షన్ 1 గ్లోబలైజేషన్, ఆప్షన్ 2 ప్రైవేటైజేషన్, ఆప్షన్ 3 లిబరలైజేషన్, ఆప్షన్ 4 క్యాపిటలైజేషన్. ఏమని అంటారో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సజెస్ట్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ లైక్ చేసే విధానం బట్టి బూస్టింగ్ ఉంటుంది. ఓకేనా. మరిన్ని వీడియోస్ చేయడానికి కోసం మీ లైక్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. అలాగే మన వీడియోస్ మీతో పాటు ఇంకెవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. మనకి మ్యాథ్స్, సైకాలజీ, జీకే అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఇందులో. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 117 కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 117 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచీకరణ ఏమంటారంటే గ్లోబలైజేషన్ అంటారు. ఎందుకు? ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడాన్ని గ్లోబలైజేషన్ అంటారు. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 an area in which a number of small scale industries are established is called. అనేక చిన్న పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాన్ని ఇలా కూడా అంటారు. ఏమంటారు? ఆప్షన్ 1 రియల్ ఎస్టేట్స్, ఆప్షన్ 2 పారిశ్రామిక క్షేత్రాలు, ఆప్షన్ 3
ఇండస్ట్రియల్ క్యారిడర్స్. ఆప్షన్ 4 క్యాపిటల్ ఎస్టేట్స్ అంటారు. ఏమంటారు? క్వశ్చన్ నెంబర్ 180. An area in which a number of small scale industries are established is called. Option real estate. Option 2 industrial estate. Option 3 industrial corridors. Option 4 capital estates. గెస్ చేయండి, మ్యాక్సిమం గెస్ చేయండి. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పగలుగుతారు, జనరల్గా అయినా చెప్పగలుగుతారు. ఒకసారి గెస్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 118. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పారిశ్రామిక క్షేత్రాలు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటారు. ఓకేనా? చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఒక దగ్గర ఉన్న ప్రాంతాన్ని, చిన్న ఇండస్ట్రీస్ ఒకే ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఎక్స్పాండ్ ఎల్పిజి. దిస్ ఈజ్ వెరీ స్మాల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. ఎల్పిజి. ఎక్స్పాండ్ ఎల్పిజిని విస్తరించండి. ఎల్పిజి అంటే ఏంటి? ఆప్షన్ 1 లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఆప్షన్ 2 లిబరలీ ప్రొడ్యూస్డ్ గ్యాస్ గూడ్స్. ఆప్షన్ 3 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్. ఆప్షన్ 4 లిబరలైజ్డ్ ప్రొసీజర్స్ ఆఫ్ గవర్నమెంట్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 119. ఈ క్వశ్చన్లో 2 ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అన్నా కరెక్టే. నెక్స్ట్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ అన్నా కరెక్టే. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 119లో 1, 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 2 కరెక్ట్ ఆన్సరే. మనకి ఆప్షన్ అనేది ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల అది కరెక్టే, ఇది కరెక్టే. ఇంకో ఆప్షన్ ఇవ్వాల్సింది 1, 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనా? ఈ 2 కరెక్టే. ఎల్పిజి అంటే మామూలుగా అయితేనే గ్యాస్, దాంట్లో ఇది మనం లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ అంటాం. సోషల్ పరంగా చూసుకుంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ అని అంటాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంచ్డ్ నీరు చెట్టు ప్రోగ్రామ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ ఇన్ దిస్ ఇయర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమాన్ని అన్ని జిల్లాలో ఈ సంవత్సరంలో ప్రారంభించింది. ఈ నీరు చెట్టు అనే ప్రోగ్రాం ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1 2012. ఆప్షన్ 2 2013. ఆప్షన్ 3 2014. ఆప్షన్ 4 2015. ఏ సంవత్సరంలో చెప్పండి, చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 120 లాస్ట్ క్వశ్చన్. ఎప్పుడు స్థాపించారు? గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి. మినిమం మీరు అనుకున్న క్వశ్చన్ ఏంటిదో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చెప్తాను కదా, టాలీ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 120. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2015లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు ప్రారంభించారంటే 2014లో. ఏం ప్రోగ్రామ్? నీరు చెట్టు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఓకేనా? దిస్ ఈజ్ ద వీడియో ఫర్ యూ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మీ సజెషన్ ఏమున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు డైలీ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో అనేది ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసి మీకు వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.